హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుమం. ఇది నిన్నటి వ్లాగ్ అనమాట. నేను ఉదయాన్నే అంటే మార్నింగ్ నా రొటీన్ ఎలా ఉండిద్దో చూపిద్దామని వీడియో తీశాను. చూసేయండి, బాగుండిద్ది. మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు నచ్చిద్దని అని అనుకుంటున్నాను నేను. చూడండి, నైట్ పూట మిక్సీ వేసి పెట్టుకున్న దోసపిండి అయితే కొంచెం ఉబ్బింది. మా అమ్మ వాళ్ళు మిక్సీ వేయరు, వాళ్ళు రుబ్బుకుంటారు కాబట్టి మా అక్క మా అమ్మ వాళ్ళు బాగా పొంగిద్దండి. నేనంటే మిక్సీ వేసాను కాబట్టి అంతసేటికి ఏం పొంగలేదు. అందులోనూ మాయి మినపగుండ్లు కాదు, మినపప్పు అనమాట, పొట్టిపప్పు అంటే చేలో పండినవే. అందువల్ల అంతసేటికి ఏం పొంగవు అనుకుంటున్నాను నేనైతే. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇంకా దోసపిండి అయితే ఎంత కావాలో అంతే తీసుకొని పక్కకి నేనైతే కలుపుకుంటున్నానండి. మొత్తం పిండిలో కలిపితే ఎందుకు వేస్ట్ అని. ఎందుకంటే ఒకవేళ సాయంత్రం పూట మనం పునుగులు వేసుకోవాలంటే బాగోదు కదా, అందుకని గట్టిగా ఉండాలి పిండి పునుగుల కోసం. అందుకని నేనైతే కొంచెమే కలుపుకున్నాను. ఇట్లోకి అంటే దోశలోకి నేను పల్లి చట్నీ చేస్తున్నాను. చట్నీ చేసేటప్పుడు తాలింపు వేస్తాం కదా, ఆ స్మెల్ చాలా బాగుండిద్ది. స్మెల్ కన్నా ముందు ఆ చిట చిట అంటుంటాయి కదా, అవంటే నాకు భయం అండి. ఎందుకంటే చేతుల మీద ఎక్కువ పడుతుంటాయి నాకు నిజంగా, అందుకని కొంచెం భయం వేస్తుంది. తాలింపు వేయగానే కదిలియకుండా దాని మీద మూత పెడితే ఆ ఫ్లేవర్కి చట్నీ అనేది భలే టేస్ట్గా ఉండిద్ది. కానీ ఫ్రెండ్స్, నాకైతే ఇది కొంచెం కూడా మిగల్చరు. ఎందుకంటే ఇది పల్లీ చట్నీ కదా, నేను తినకూడదని చెప్పేసి ఎంత ఎక్కువ చేయని తక్కువ చేయని అస్సలు నాకు మిగల్చకుండా మొత్తం తినేస్తారనమాట. అట్లా అంటే వాళ్ళు అంటే దోశల కన్నా కూడా చట్నీ ఎక్కువ తింటారు. బాగా ముంచుకొని ఇడ్లీ కానీ ఏమైనా చట్నీ ఎక్కువ తింటారు వీళ్ళు. అందుకని నాకు అసలు మిగలదు. నేను చట్నీ ముందు చేసి దోశలు అయితే తర్వాత పోస్తున్నాను. ఎందుకంటే వేడివేడిగా పోసిస్తుంటే వాళ్ళు తినేస్తారు కదా, ఒకేసారి పోసి పెట్టే కంటే హాట్ బాక్స్లో ఇలా చేసి ఎప్పటికప్పుడు తింటేనే టేస్ట్ బాగుండిద్ది. నేను ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు పోసిస్తుంటే వాళ్ళు తింటుంటారు అంతే. ఒక్క సండే రోజు ఒకేసారి పోసుకొని కూర్చొని తింటాను తప్ప మిగతా అన్ని రోజుల్లో నేను పోసిస్తుంటే వాళ్ళు తింటారు. ఇడ్లీ అయినా సరే నేను ముందు వాళ్ళకి వేసి ఇస్తే వాళ్ళు తినేస్తారు. నేను హాట్ బాక్స్లో ముందే 2-3 వాయిల్ వేసి అయితే పెట్టను. ఎందుకంటే నాకు అప్పటికప్పుడు తినటమే ఇష్టం. వేడివేడిగా అన్నమైనా సరే నేను వాళ్ళ కొరుక్కోండి నేను మధ్యాహ్నం మళ్ళీ వండుకుంటా ఫ్రెండ్స్. ఎందుకన్నా అంటే తినేది 1-2 ముద్దలైనా నేను వేడిగా తినటం అలవాటు నాకు. ఎందుకంటే మనం మొదలే బక్క ప్రాణం, తినే ఒక్క ముద్దైనా సరిగా తినాలనేది నా పాలసీ. నాలాగా ఉన్నారు ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడైతే వాళ్ళకి దోశలు అయితే వేసి ఇచ్చాను కదా, వాళ్ళైతే ఇంకా రెడీ అవుతున్నారు. నేనైతే ఈలోపు మళ్ళీ అన్నం కూరలు అయితే వండుతున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే మళ్ళీ క్యారేజ్ కూడా అంటే నాకు ఉదయాన్నే క్యారేజ్ కూడా కట్టేసేయాలి వాళ్ళకి. ఆయనకే 8ంటికి, వాళ్ళకే 8:30కి. మధ్యాహ్నం మళ్ళీ ఇచ్చి రావాలంటే లేట్ అవుతుంది. అసలు ఒక్కోసారి కుదరదు కూడా, మనకు మిషన్ మీద వర్క్ ఉండిద్ది కదా, ఇన్నిసార్లు అంటే తిరగలేను. అందుకని చెప్పేసి నేను ఉదయాన్నే క్యారేజే పెట్టేస్తాను. మళ్ళీ వెళ్ళాలంటే నాకు మిషన్ మీద వర్క్తో ఒక్కోసారి గుర్తుండదనమాట. అందుకని ఒకసారి ఫోన్ చేస్తారు వాళ్ళు, ఏంటండి ఇంకా క్యారేజ్ తీసుకురాలేదని. పిల్లలకి క్యారేజీ మనం ఉదయం వాళ్ళతో పాటు పంపిస్తే మనకు పని ఏం అనిపించదు. లేదు క్యారేజ్ వాళ్ళు పంపించలేదంటే అసలు పని అవ్వదండి. ఇంకా అదొక పని. మళ్ళీ మధ్యాహ్నం దాకా వంట చేస్తూనే ఉంటాం మనం. నాకైతే అలాగే అనిపిస్తుంది. అందుకని చెప్పేసి నేను ఉదయాన్నే క్యారేజ్ అయితే కట్టి పంపిస్తానమాట పొద్దున్నే. ఓ పక్క అన్నం అయితే అయిపోయింది. నేనైతే ఎప్పుడు అన్నాన్ని వంచనండి, అంటే గంజి వంచను. గంజి వంచితే టేస్ట్ బాగోదని చెప్పేసి నేను ఎగరబెట్టుకుంటాను అనమాట. అన్నం కూడా అయిపోయింది, అంటే క్యారేజ్కి చేసేసాను అనమాట ఒకేసారి. చూడండి, ఇటు పక్క అయితే బంగాళదుంప కూర, అంటే టమోటాలు మగ్గిపోయినాయి కదా, అందుకని బంగాళదుంపలు అయితే వేసేస్తున్నాను. ఈరోజు బంగాళదుంప కూర చేస్తున్నానండి. రోజు ఏం కూర చేయాలో అర్థమే కావట్లేదు అసలు. ఎందుకంటే ఒకరోజు చేసిన కూర రెండో రోజు మళ్ళీ నచ్చదనమాట వాళ్ళకి. మా పిల్లకైతే మరీను అసలు ఏ కూర చేసినా కానీ పెద్దగా నచ్చదు. ఏ ఫ్రై చేసి ఈరోజు బాగా తిన్న ఫ్రై మళ్ళీ ఒక 4 రోజులు ఆగి మళ్ళీ అదే ఫ్రై చేస్తే కూడా తిందనమాట. ఎందుకో నాకు అర్థం కాదు. బంగాళదుంప కూర అయితే ఎలా చేసినా కూడా తింటారు వీళ్ళు. మిగతా అన్నీ అయితే పెద్దగా తినరు, కానీ బంగాళదుంప అయితే ఎలా చేసినా కూడా తింటారనమాట. ఇంకా బెండకాయ, దొండకాయ, క్యారెట్ ఏదైనా సరే ఫ్రై చేస్తాను. ఫ్రై చేసి కొంచెం కొబ్బరి కారం వేస్తే నిజంగా టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది. మా అమ్మాయికి నచ్చవు, కానీ మా అమ్మ ఫ్రెండ్స్కి అయితే నేను చేసే కూరలు నచ్చుతాయి అంట. అమ్మాయి చెప్పిద్ది, తీసుకెళ్తుంది కదా, వాళ్ళు వేసుకుని తింటారంటే ఏం కూరలు ఏం వాళ్ళ వేసుకుని తినిద్దంట. అట్లా ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరికైనా వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూరలు నచ్చవు అనమాట. ఇంకా వంట అంతా అయిపోయింది కదా, ఆరబెడుతున్నాను అనమాట. ఆరబెట్టకపోతే వాళ్ళకి ఎంత హాట్ బాక్స్లో అయినా సరే మనం వేడివేడిగా ఉంటుందని అన్నం పెడతామా, అన్నం పెట్టినప్పుడు అంటే దాంట్లో ఉన్న వేడి వల్ల పైకి ఆవిరి కొట్టి పైన నీరంతా ఫామ్ అవుతుంది కదా, ఆ నీరు మళ్ళీ అన్నంలో పడి మెత్తబడిపోతుంది. అందుకని చెప్పేసి అన్నాన్ని నేను ఆరబెట్టి పెడుతున్నాను. ఎప్పటి నుంచో అలాగే పెడుతున్నాను అనమాట. క్యారేజీలలో ఆరబెట్టి కలిపి పెడుతున్నాను. అమ్మాయికేమో కలిపి పెట్టను అనమాట విడివిడిగా. కూర ఒక దాంట్లో, పెరుగన్నం ఒక దాంట్లో, మళ్ళీ రైస్ విడిగా పెట్టేస్తాను అనమాట. ఇంకా క్యారేజ్ అయితే కట్టడం అయిపోయింది. వాళ్ళు కూడా రెడీ అయిపోయారు. ఈయన కూడా అంటే 8ంటికి ఆయన వెళ్తారు కదా, ఆయన వెళ్ళారు. ఇంకా నేను తీసుకెళ్తున్నాను అనమాట ఈరోజు.
ఈరోజు మా వాడు సివిల్ డ్రెస్ వేసాడు. ఎందుకంటే వాళ్ళ సారు యూనిఫామ్ వేసుకురా మాకు, సివిల్ డ్రెస్ వేసుకురా అని చెప్పారంట. ఏదో డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందని. మా అమ్మాయి మాత్రం యూనిఫామే వేసుకుంది. వాళ్ళనైతే వదిలిపెట్టి వచ్చాను. మా వాడు తెగ సిగ్గుపడిపోతుంది వీడియో తీస్తుంటే. ఎందుకంటే వాళ్ళ క్లాస్మేట్ చూస్తారంట. అందుకని మళ్ళీ వాళ్ళు ఏమైనా కామెంట్ చేస్తారేమో అని చెప్పి వాడు తెగ సిగ్గుపడిపోతా ముఖం కానరానియట్లేదు. ముఖం కానరానిపోయినా మనిషి అయితే వాడే కదా ఫ్రెండ్స్. అయినా వాడు ఆ మాత్రం అర్థం చేసుకోవడం. అయితే వాళ్ళని వదిలిపెట్టేసి వచ్చాను ఇంటికి. ఇంటికి వచ్చేసరికి ఇంకా చెప్పేది ఏముంది, ఎప్పటిలాగే ఇల్లు కొంచెం గజిబిజిగా గందరగోళంగా ఉండిద్ది కదా. మళ్ళీ వాటిని అంతా క్లీన్ అయితే చేయాలి నేను. అది ఒక టాస్క్ అనమాట. రోజు దినచర్యలో అదొక పెద్ద పని. చూసారా ఫ్రెండ్స్, నాకైతే చట్నీ మిగల్చలేదు. అయినా కానీ నేను ఇంకా తగ్గేదేం లేదని చెప్పేసి నేనైతే పచ్చిమిరకాయలు టమాటా చట్నీ అయితే చేసేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఈ పల్లీ చట్నీ కన్నా కూడా ఈ పచ్చిమిరకాయలు టమాటా చట్నీ అంటేనే బాగా ఇష్టం. ఎందుకంటే దోశల్లో నాకు బాగా నచ్చిద్ది. మా అమ్మ వాళ్ళు అయితే భలే చేస్తారు ఫ్రెండ్స్. ఎందుకనో నాకు అంత టేస్ట్ రాదు. వాళ్ళు రోట్లు వేసి నూరటం వల్ల ఏమో బాగా టేస్ట్ అనిపించిద్ది. నాకైతే ఇంకా రోట్లో పచ్చనూరి అంత టైం ఎక్కడుంది ఫ్రెండ్స్. ఇంట్లో పనే సరిపోతుంది నాకు. ఇంట్లో పని మిషన్ వర్కే సరిపోతుంది అనమాట. పచ్చిమిరకాయల టమాటాల్లో అందరూ చింతపండు వేసుకుంటారు కదా, నేనైతే చింతకు వేసుకుంటున్నాను మామూలుగా. ఆ చింతకు అవన్నీ వేసి కాసేపు అంటే నువ్వు గ్యాస్ ఆపాక కొంచెం చింతకు వేసాను నేను. అవి ఆరేలోపు అంటే ఎమ్మటే మిక్స్ వేయలేం కదా. అవి ఆరేలోపు ఇల్లంతా క్లీన్ చేసి నేను స్నానం చేసి వచ్చాను ఇంకా తిందామని. వేడివేడిగా చేసుకొని తింటేనే నాకు టేస్ట్ అనిపించింది అని చెప్పా కదా. ఇప్పుడు ఈ వాటిని మిక్సీ వేసి నేను మిక్సీ పడుతున్నాను. రోట్లో నూరుకోవాలని పిచ్చింది. కాకపోతే మళ్ళీ ఇప్పుడు ఆ రోలు కడిగి నూరేసరికి టైం పట్టిద్దిలే అని చెప్పి మిక్సీ అయితే వేసుకున్నాను ఎప్పటిలాగే. రోజు అనుకుంటా రోట్లో నూరుకుందామని, కానీ తీరా వచ్చేసరికి నూరుకోలేను. అంతే ఫ్రెండ్స్, ఒక్కోసారి బద్ధకం అనిపించిద్ది. రోళ్ళు అయితే పెద్ద రోలు అనమాట మాది. చిన్న రోలు తెచ్చుకోవాలి, చిన్నది. అంటే గ్యాస్ దగ్గరే పెట్టుకొని చిన్న రోలు ఇలా కొంచెం కొంచెం పచ్చడైనప్పుడు నూరుకోవడానికి తెచ్చుకుందామని ఎప్పటి నుంచి అనుకుంటున్నా. ఎప్పుడు తీరుద్దో ఏమో, తెచ్చుకోవాలి త్వరలోనే. ఇంకా పచ్చడి అయితే వేసేసుకున్నాను కదా. ఇప్పుడైతే దోశలు పోసుకుంటున్నాను అనమాట నా కోసం. నాకైతే ఎక్కువ దోశలు పోసుకోను ఫ్రెండ్స్. రెండేమో మామూలు దోశలు, ఒక ఎగ్ దోశ అయితే పోసుకుందామని కోడిగుడ్డు రెడీగా పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే కోడిగుడ్డు దోశ అంటే నాకు బాగా ఇష్టం. సరే తిందామని చెప్పేసి, ఎటు ఈరోజు శనివారం కాదు సోమవారం కాదు కదా అని చెప్పేసి దోశ అయితే పోసుకొని దాని మీద కోడిగుడ్డు వేసుకుందామని చెప్పేసి కోడిగుడ్డు కూడా రెడీగా పెట్టుకున్నాను నేను. కోడిగుడ్డు దోశలో పల్లీ చట్నీ అయితే నిజంగా టేస్ట్ అయితే సూపర్ ఉండిద్ది. కానీ పల్లీ చట్నీ నాకు లేదు కదా, చేసుకోవడానికి కూడా నేను తినకూడదు, అందుకని చేసుకోవట్లేదు. అందుకని చెప్పేసి నేను ఈ చట్నీలోనే తింటాను అంతే ఫ్రెండ్స్. ఏరో ఆప్షన్ అయితే లేదు కదా, అందుకని చెప్పేసి పచ్చిమిరపకాయ అంటే చేసుకున్నాను కదా నా కోసం చట్నీ ప్రత్యేకంగా. నేను అంటే ఒక కూరతో తినబుద్ధి కాదు నాకు. అందుకని నేను అలా కూర పచ్చడి రెండు కాంబినేషన్లో, పప్పు పచ్చడి కాంబినేషన్లో, ఫ్రై పచ్చడి కాంబినేషన్లో అలా తింటాను అనమాట. పచ్చడి అనేది కామన్ అనమాట. ఇక్కడ కూర మారిద్ది అంతే. పచ్చడి మాత్రం నాకు కామనే. రోజు చేసుకుంటాను నేను ఏదో పచ్చడి. ఏ పచ్చడి లేకపోతే కనీసం టమోటా పచ్చడి అని నేను తాలింపు వేసుకుంటాను. పండు మిరగాయల పచ్చడి అవి ఉంటాయి కదా, అవేనే వేసుకొని నేనైతే తింటాను అనమాట. ఎందుకంటే నాకు అంత ఇష్టం పచ్చళ్ళు అంటే. పచ్చళ్ళు తినబట్టో ఏమో సన్నగా ఉంటాను అనమాట. చూడండి, ఎగ్గు దోశ అయితే ఒకటే వేసుకుంటాను. రెండు ఎగ్గులు వేసుకుంటే నాకు ఆమ్లెట్ తిన్నట్టు అనిపిస్తుంది. అందుకని చెప్పేసి నేను ఒకటే వేసుకుంటాను అనమాట. ఎప్పుడు వేసుకున్నా. మా అమ్మాయికి కూడా బాగా ఇష్టం ఫ్రెండ్స్. కాకపోతే టైం లేదు కదా వాళ్ళకి వేసి ఇచ్చే అంత టైం లేక వేసి లేదు. సాయంత్రం పూట వచ్చాక అడిగిద్ది ఖచ్చితంగా, నువ్వు ఎగ్గు దోశ తిన్నావు నాకు వేయలేదని. అందుకే వాళ్ళకి వచ్చాక సాయంత్రం పూట అయితే వేసిస్తాను. అంటే మా పిల్లోడు ఏం తిండు అనమాట. ఎగ్గు కానీ ఏవైనా వాడు బ్రాహ్మణులలో పుట్టాల్సినోడు, మా నెలల్లో పుట్టాడనమాట. నేనైతే ఎగ్గు దోశ మీద గొడ్డు కారం వేసుకుంటాను. ఎందుకంటే టేస్ట్ అనేది స్పైసీగా ఉండాలని. ఎందుకంటే కొంచెం మంటగా ఉంటేనే నాకు బాగా నచ్చిద్ది. మామూలుగా అయితే మా అమ్మ పంపించే మాడుపు కారం ఉంటుంది కదా, ఎల్లిపాయ కారం, అది వేస్తా పిల్లలకి. నేను మాత్రం గొడ్డు కారమే వేసుకుంటాను అనమాట. నాకు బాగా ఇష్టం. దోశ మీద కారం వేసుకోవాలంటే నేను కారం దోశ అయితే మాత్రం ఇదే వేసుకుంటాను అనమాట. ఎందుకంటే దోశ స్పైసీగా బాగా టేస్ట్గా ఉండిద్ది. మామూలుగా ఒకవేళ గొడ్డు కారం ఇష్టం లేని వాళ్ళు ఈ గొడ్డు కారం కొంచెం చిన్నులపాయి కొంచెం కొబ్బరి వేసి మిక్సీ బట్టి ఆ కారం దీని మీద వేసుకున్నా కానీ టేస్ట్ అయితే సూపర్ ఉండిద్ది. ఒకసారి ట్రై చేయండి. నిజంగా చాలా అంటే చాలా బాగుండిద్ది ఫ్రెండ్స్. ఇప్పుడైతే దోశ పోసుకోవడం అయిపోయింది. ఇంకెళ్ళి కుమ్మేద్దాం అనమాట, అదే పని. ఎందుకంటే తిని మళ్ళీ మిషన్ ఎక్కాలి. నిన్న కూడా మిషన్ పెట్టలేదు. ఎందుకంటే విజయవాడ వెళ్ళి వచ్చి కొంచెం ఓపిక లేక మిషన్ అయితే పెట్టలేదనమాట. అందుకని ఆగిపోయినాయి బ్లౌజులు. వాళ్ళు వస్తారు ఈరోజు, ఖచ్చితంగా అడుగుతారనమాట. అందుకని కుట్టేయాలి ఈరోజు. అందుకని చెప్పేసి ఫాస్ట్గా తిందామని టీవీ కూడా పెట్టుకోలేదు. రోజైతే టీవీ చూస్తూ ఒక గంట సేపు అయితే ప్రశాంతంగా
తింటాను. లేదంటే సెల్ అన్న ఆన్ చేసుకొని సెల్లో కూడా ఏ ఒకటి వీడియోస్ చూసుకుంటూ అయితే తింటాను అనమాట. అలా అలవాటు అయిపోయింది ఫస్ట్ నుంచి. నిజంగా ఇప్పుడు ఎగ్ దోశ తింటున్నాను కదా, ఎగ్ దోశలో ఆ చట్నీ, ఆ ఎగ్ దోశ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. నాకైతే బాగా నచ్చింది. కాకపోతే చాలామంది ఇలా అంటే ఈ పచ్చళ్ళు ట్రై చేయరు. ఒకసారి ట్రై చేయండి. అంటే నా టేస్ట్లు అన్నీ డిఫరెంట్గా ఉంటాయన్నమాట. అందరికీ అర్థం కావాలి. ఇంకా ఫాస్ట్‌గా తినేసాను. ఎందుకంటే వర్క్ ఉందని చెప్పాను గదా! అందుకని. ఇంక మిషన్ రూమ్‌లోకైతే వచ్చేసాననమాట. అనూష ఇంగా రాలేదు. అమ్మగారు ఎన్ని రోజులు రెస్ట్ తీసుకుంటదో ఏమో! తనొచ్చేలోపైతే నేను ఆల్రెడీ కటింగ్ అయితే చేసేసుకున్నాననమాట ముందే. ఈ 2 బ్లౌజులు, చీరైతే ఉంది. వాషింగ్ మిషన్‌లో కూడా బట్టలైతే ఏసేసాను ఆల్రెడీ. ఎందుకంటే స్నానానికి ముందే వాషింగ్ మిషన్‌లో బట్టలన్నీ ఏసేసాను వాషింగ్ మిషన్‌లో. చూడండి వాతావరణం అంత చల్లగా ఉంది ఈరోజు. బాగుంది కదా! ఇంక మిషన్ ఎక్కుదామని చెప్పేసి వచ్చాను. చూడండి ఈ చీరకైతే లేస్ తెచ్చుకున్నారు వాళ్ళు. చీర అయితే చాలా బాగుంది. మీకు వీడియోలో ఏ కలర్ కనిపిస్తుందో కానీ నా డ్రెస్ కలర్ అనమాట. ప్యారెట్ గ్రీన్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే వీడియోలో లైట్‌గా కనిపిస్తుంది అనుకుంటా. చూడండి చాలా బాగుంది కదా! కాకపోతే వైట్ అయితే బాగుండేది. కాకపోతే వాళ్ళు గోల్డ్ కలర్ తెచ్చుకున్నారు. కానీ మనమైతే ఏం చేయలేం కదా ఫ్రెండ్స్. వాళ్ళు ఏది తెచ్చుకుంటే మనం అదే వేస్తాం. చూడండి బాగుంది కదా! ఇప్పుడైతే ఇది కుట్టాలి. అలాగే 2 బ్లౌజులు కూడా కట్ చేసుకున్నాను. ఎక్కువ కట్ చేసుకోవట్లేదని చెప్పా కదా ఈ మధ్య. ఈ 2 బ్లౌజులు, ఆ చీర అయితే కుడతాను ఫ్రెండ్స్. అంతే ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్ బాయ్.